హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో యాక్చువల్గా మా ఇంటి దగ్గర ఒక చిన్న ఫామ్కి వెళ్తున్నాము పాలు అవి తెచ్చుకోవడానికి. సో చూద్దాం అక్కడంతా ఎలా ఉందో. స్టే విత్ మీ, బాయ్. సో మనం ఇప్పుడు మా ఇంటి దగ్గర ఉన్న ఆర్గానిక్ డైరీ ఫామ్కి వెళ్తున్నాము. ఇది వచ్చి మా ఇంటి దగ్గర నుంచి ఒక 15-20 మినిట్స్ వాక్ ఉంది. సో ఈ ఆర్గానిక్ ఫామ్లో వచ్చి వీళ్ళ దగ్గర కౌస్, కావ్స్, చికెన్ అండ్ పిగ్స్ ఉన్నాయి. తర్వాత వీళ్ళ దగ్గర ఒక 25 కాలనీస్ ఆఫ్ బీస్ ఆర్ మెయింటైన్డ్, ఎందుకంటే ఫర్ న్యాచురల్ హనీ ప్రొడక్షన్ అనమాట. తర్వాత ఇక్కడ పంటల వివరాలు ఏమున్నాయంటే సీరియల్స్, మెయిజ్, పొటాటోస్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ వీళ్ళు పండిస్తారు. ఇంకా తోఫు, సోయాబీన్, ఇంకా మిల్లెట్స్ కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయి అన్నమాట. తర్వాత వీళ్ళ దగ్గర 24/7 ఓపెన్ మిల్క్ వెండింగ్ మెషిన్ ఉంది. అంటే అక్కడ చూస్తున్నారు కదా, మనం ఏ టైంలో అయినా వెళ్ళి అక్కడ కాయిన్స్ కానీ కార్డ్ కానీ యూజ్ చేసి మనం ఫ్రెష్ మిల్క్ తీసుకోవచ్చు అనమాట ఆ మెషిన్ నుంచి. సో తర్వాత వీళ్ళ దగ్గర రెస్టారెంట్ కూడా ఉంది. రెస్టారెంట్ వైడ్ హాఫ్ అంటారు. సో ఈ ల్యాండ్ అంతా బేసికల్గా గవర్నమెంట్ ల్యాండ్ అంట. కానీ ఇక్కడ ఉన్న యానిమల్స్ అండ్ మెషినరీ అంతా మాత్రం వీళ్ళది, ఎవరైతే ఇక్కడ వర్క్ చేస్తున్నారో వాళ్ళది. సో యాక్చువల్గా మనం ఆవిడ మాటల్లోనే విందాము. 500 liters of milk in a day. And in the machine? In the machine? It's place for 1,700. 1,700. Okay. But it's still enough for the people who come and okay. It's too much. Okay. Okay. Not cheese or yogurt. Yeah. Dairy. Yeah. Super. Thank you very much. Thanks. Bye. Nice singing, and you happy new year again. Bye. సో ఇక్కడ మెషిన్లో చూస్తున్నారు కదా, మేము ఆల్రెడీ ఎన్ని లీటర్స్ మిల్క్ కావాలి అని ప్రెస్ చేసి మా కార్డ్ యూజ్ చేసి ఆ బాటిల్ పెడితే అది ఆల్రెడీ మనకి కరెక్ట్గా అంత క్వాంటిటీ మిల్క్ బాటిల్లో పోస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా బాటిల్ తెచ్చుకోలేదంటే మాత్రం అక్కడ బాటిల్స్ కూడా పెట్టి ఉన్నారు వాళ్ళు మనం కొనుక్కోవడానికి. Okay. They come in. Yeah. And the corner of the bathroom, and then you go out when they are milking finished. Then they go out. Okay. So they go in there for feeding, and they come here to give milk. Yes. Then come the next one is coming. Okay. When they are finished, Yeah. they go out for feeding. Okay. Yeah. Yeah. So there are almost six cows here. 6 cows. Okay. Good to know. Okay. Thank you. సో ఆవిడ చెప్పినట్టు ఇక్కడ మొత్తం 6 కౌస్ ఉన్నాయన్నమాట. సో ఒక్క కౌ తర్వాత ఇంకో కౌ వచ్చి అవి పాలు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ అది ఫీడింగ్కి వెళ్ళిపోతుంది నెక్స్ట్ రూమ్కి. సో అది మొత్తం 6 కౌస్ ఒకదాని తర్వాత ఒకటి పాలు ఇచ్చేసి వెళ్ళిపోతున్నాయి. అక్కడ ఒక ఆయన వర్క్ చేస్తున్నాడు కూడా వాళ్ళతో పాటు. 36 years. Wow. Okay. You live here? Not now, before. Okay. Now the son is owned it Okay. from the government. Okay. From the city. Okay. All the land and the houses are city. Yeah. City. And the animals and the machines are ours. Ah. Him now. Okay. We have cows, pigs.
chickens we sell directly from farm. Yeah, There's yeah. Why do you do agriculture, right? You farming. yes. In the morning, half 5 is start. Yeah, you start at 5 in the morning. Yes. Okay. And you work until? When I work the holiday, then till 7 o'clock in the evening, or sometimes a little bit longer, Yeah. a little bit lesser. Yeah. Okay. And what are the vegetables the vegetable? We have not so much vegetables. Yeah. We have a little store over there. It's closed now. Yeah. Next week it's open. Yeah. They sell the vegetables from a farmer who has only vegetables. Ah, okay. Not very close to here and organic. Yeah. Everything is organic. Yeah. Okay. And this milk thing is available 24/7. This machine, Yes. it's available every hour, like every day. Yes. Mm-hmm. And the milk is always fresh. Yeah. Daily fresh. Yeah. And it's not something we make nothing with the milk. Not pasteurized. Not pasteurized. Yeah. It's fresh. Mm-hmm. And cold. Yeah. How many cows do you have? 31. 31 cows. Okay. Nice. Your name, sorry? My name is Irma. Irma. Yeah. Okay, good. Nice to meet you. Thank you very much. సో, ఇటు ఇంకొంచెం ముందుకు నడిస్తే ఇక్కడ కావ్స్ ఉన్నాయన్నమాట. సో, ఒక 5 కావ్స్ ఉన్నాయి. ఒకటేమో న్యూ బోర్న్ బేబీ కాఫ్ కూడా ఉంది అటు పక్కన. సో, ఆవిడ వీళ్ళకి ఫీడ్ చేయడానికొచ్చింది. How many calves do you have here? 5. You have 5. A newborn. Oh, cute. Okay. You can They're waiting. Yes. Okay, thank you. సో, తర్వాత మీరిక్కడ ఇటు పక్కకొచ్చి మేమిక్కడ డోర్ ఓపెన్ చేశాము. సో, ఇవి ఆవులనమాట. ఇందాక చూపిచ్చాను కదా! నేను ఆ మిల్క్ మెషిన్ పక్క నుంచి ఒక డోర్ తీస్తే ఒక 6 కౌస్ ఒకదాని తర్వాత ఒకటొచ్చి మిల్క్ ఇచ్చేసి పక్క డోర్ నుంచి వెళ్ళిపోతున్నాయి కదా! అది ఇక్కడికే వస్తాయన్నమాట. వచ్చి మళ్ళా అది ఫీడింగ్‌కి ఇక్కడికొచ్చేస్తాయి అన్నీ. సో, ఇదనమాట ఇక్కడ. సో, ఇది ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్న వైడ్ హాఫ్ ఆర్గానిక్ ఫార్మ్. సో, ఈ మెషిన్ అయితే 24/7 ఓపెన్ ఉంటుంది కాబట్టి యాక్చువల్‌గా ఇది ఫ్రెష్ మిల్క్ ఇక్కడొచ్చి తీసుకుంటే చాలా బావుంటుంది పాలు. యాక్చువల్‌గా ఈ పాలతో మేము పెరుగు కూడా తోడుపెట్టి చేసాము చాలా సో గాయ్స్, అది వాళ్ళ ఫామ్ విశేషాలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు షీలీ రీల్స్. Until my next video, thank you and namaste.